శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. చిన్నజీయర్ స్వామివారు అనవసరమైన ఒక వివాదానికి తెరలేపారు. ప్రపంచమంతా ఒకవైపు వెళ్తుంటే ఎదురీదగలను అనేటటువంటి నమ్మకంతో ఆయన రెండో పక్క నుంచి రావడం, ముందర కూర్చున్నటువంటి జనాలకి అదిగో తెల్లకాకి చూశారా ఆకాశం మీద అని ఎదురుగుండా నిల్చున్నవాడు చెప్తే ఎలా ఉంటుందో అలాంటి మాటలు చెప్పారు. కారణం జగద్విఖ్యాతమైనటువంటి జగద్గురువులైనటువంటి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు చతురామ్నాయ పీఠాలు స్థాపన చేశారు అని యావత్ ప్రపంచమంతా ముక్తకంఠముతో చెబుతూ ఉంటే ఈయన ఒక్కరు కాదు నేను ఈ మధ్య కొత్తగా కనుక్కున్నాను, శంకరాచార్యుల వారు కాదు, విద్యారణ్య యతీంద్రుల వారు ఈ ప్రతిష్ట చేశారు. అయ్యా, విద్యారణ్య యతీంద్రుల వారు 12వ శతాబ్దంలో 13వ శతాబ్దంలో శృంగేరికి 12వ జగద్గురువులుగా వారు రావడం జరిగింది. 12వ జగద్గురువులు శృంగేరికి అంటే అంతకుముందు 11 మంది జగద్గురువులు ఉన్నారు కదా. వాళ్ళ గురువుల కోసం ఆయన అక్కడ శ్రీచక్రములో సజీవంగా లోపలికి వెళ్ళినటువంటి లంబికాయోగంతో వెళ్ళినటువంటి విద్యాశంకర గురువులకి 10వ జగద్గురువులకి వారు భారతీ తీర్థస్వామి వారు కలిసి అక్కడ క్షేత్ర నిర్మాణం చేశారు అంటే దాని అర్థం ఏమిటి? ఇంకా రహస్యం, 9వ శతాబ్దంలోనే శంకర భగవత్పాదాచార్యులు వారు నేపాల్ వెళ్ళి అక్కడ అద్భుతంగా పశుపతినాథ్ క్షేత్రాన్ని ఏర్పాటు చేసి అప్పటికే చతురామ్నాయ పీఠాలకి రక్షణగా ఏర్పాటు చేయబడ్డటువంటి నాగా సాధు వ్యవస్థని ప్రతి సంవత్సరము నేపాల్కి వెళ్ళి అక్కడ అర్చించుకునే విధంగా 9వ శతాబ్దానికే శాసనాలు ఉన్నాయి. దీని అర్థం ఏమిటి అంటే మఠానుశాసనం మఠామ్నాయం తర్వాతే నాగసాధువుల్ని ఒక వ్యవస్థీకరించినటువంటి పని ఆదిశంకరాచార్యులు వారు చతురామ్నాయ పీఠాలకి సేనాధ్యక్షులుగా సేనాధిపతులుగా సైన్యంగా వాళ్ళని నిర్ణయించడమైంది. ఈ ఒక్క మాట చాలదా? పోని మీరు విద్యారణ్యుల వారే చతురామ్నాయ పీఠాలని ప్రతిష్ట చేశారు అంటున్నారు. మీకున్న ఆధారాలేమిటి? మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆధారాన్ని ప్రవేశపెట్టి మీ యొక్క సచ్చీలత, కుట్రపూరితంగా నేను ఈ మాట అనలేదు, నేను బాగా అథెంటికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టుకొని మాట్లాడాను అని చెబితే బాగుంటుంది. మీకు దీనివల్ల ప్రయోజనం ఏముందో కూడా మాకు అర్థం కావట్లేదు. మా రామానుజుల వారు గొప్పవారు అని మీరు చెప్తే ఆయన మహానుభావుడు, మేము నమస్కరిస్తాం, మీరు నమస్కరిస్తారు. అలా కాకుండా మా గురువుల్ని గొప్ప చేయడం కోసం ఇంకొక గురువుని తక్కువ చేస్తాను అనే ఆలోచనలాగా ఈ మాట కనిపిస్తోంది. చతురామ్నాయ పీఠ వ్యవస్థ రామానుజుల వారి తర్వాతే వచ్చింది అని చెప్పాలనేటటువంటి దాంట్లో ఒక కుట్రగా. ఇంకొక విషయం ఏమిటి అంటే శంకరాచార్యుల వారు మొహమాటం లేకుండా ఏ విషయమైనా నిష్కర్షగా చెప్తారు అని మీరే అంగీకరించారు. రామానుజుల వారికైనా కాస్త మొహమాటం ఉంటుంది, అంటే భాష్యం రాయడంలో మొహమాటం ఏమిటో నాకు అర్థం కాలేదు. మొహమాటం ఉంటుంది, అందుకనే సర్వేశ్వరేశ్వర అన్నారు. కానీ ఈయన వాసుదేవ విష్ణు అనేటటువంటి శబ్దాలతో అస్సలు నిర్మోహమాటంగా చెప్పారు అనే మాట మీరే చెప్పారు. ఆ మొహమాటం లేకుండా రాసేటటువంటి మహానుభావుడైన ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు మఠామ్నాయములో అత్యంత వైభవముగా చతురామ్నాయ పీఠ వ్యవస్థని నేను స్థాపిస్తున్నాను, వాళ్ళ నియమాలేమిటి అనే విషయాన్ని రాశారు. మీరు చూసుకుంటే పోనీ మఠామ్నాయం ఎక్కడిది అంటే మీరు చాలా గొప్పగా పొగిడారు కదా, వేదాంత దేశికులకి సహాధ్యాయి, హరిహర బుక్కరాయులకి గైడు అన్నారే, మీ కూరత్తాళ్ళవారికి మీరు అదేవిధంగా
మిగతా వాళ్ళకి గైడ్ అయినటువంటి రామానుజాచార్యుల వారి విషయంలో ఎంత భక్తిని చూపించారో అదేవిధంగా విద్యారణ్యుల వారు కూడా వాళ్ళకి గైడు అని చెప్పారు కదా. ఆ గైడ్ అనేటటువంటి పదం చాలా చక్కగా చెప్పారు. ఆ గైడ్ అయినటువంటి విద్యారణ్యుల వారు శృంగేరి పీఠానికి ఆయన పీఠాన్ని అధిరోహించక ముందే అక్కడ తీసుకువెళ్ళి భారతీ తీర్థులకి అందరికీ హరిహర బుక్కరాయలతోటి ఇప్పించారా లేదా? ఇప్పించారంటే పీఠం అంతకు ముందే ఉంది కదా. దీనికి మీరు సమాధానం ఏం చెప్తారు? ఇంకా ఇందులో గొప్ప విషయం ఏమిటి అంటే ఇక్కడి నుంచి హిమాలయాల దాకా వెళ్ళటమే తప్ప తిరిగి వచ్చిన చరిత్ర లేదు అన్నారు కదా. చరిత్ర ఉందండి, మీరే చెప్పారు చరిత్ర ఉందని, నేను కాదు. మీ అమ్మగారి యొక్క కార్యక్రమాన్ని చేసేటప్పుడు ఆదిశంకరాచార్యుల వారు వాళ్ళ అమ్మగారికి అనే విషయం తీసుకొస్తూ మీ వాళ్ళు చెప్పారు. మరి తల్లి యొక్క అంతిమ సంస్కారం చేయడానికి తిరిగి వచ్చారని చెప్పిన మీకే అప్పుడొక చరిత్ర ఇప్పుడొక చరిత్ర ఎలా వచ్చాయో తెలియదు. కాబట్టి దయ ఉంచి ఇవాళ ఇస్లాము క్రిస్టియానిటీ విస్తృతంగా దాడి చేస్తున్నటువంటి ఈ రోజుల్లో విద్యారణ్యుల వారు తెచ్చినటువంటి పంచాయతనాన్ని పరమ వైష్ణవుడు అని మీరు చెప్పారుగా ఆదిశంకర్లని, అదేవిధంగా కాలాన్ని గ్రహించిన విద్యారణ్యుల వారు అది కలిసి ఉంటేనే మనం కలిసి ఉంటాం అనే విషయాన్ని చెప్పారు. ఆ మాట మీకు స్ఫూర్తిగా బాగా నచ్చింది. ఇవాళ కలిసి ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరే పంచాయతన పూజని పెంచే పని చెయ్యండి. ఉత్తమ వైష్ణవులు అని శివుడి మీద స్తోత్రాలు రాసి, అదేవిధంగా అమ్మవారి మీద స్తోత్రాలు రాసి, అదేవిధంగా గణపతి మీద స్తోత్రాలు, కుమారస్వామి మీద స్తోత్రాలు, అనేక మంది దేవతా మూర్తుల మీద స్తోత్రాలు రాసిన ఆదిశంకర్లని ఉత్తమ వైష్ణవులు అన్నారు. కాబట్టి మీది దాసోహం అనే సంప్రదాయం కాబట్టి ప్రతి మీ పీఠములోనూ ఇప్పటి నుంచి శంకరాచార్యుల వారి విగ్రహం ప్రతిష్ఠ చేసి పూజ చేస్తే బాగుంటుంది. నేను సవినయంగా మీరు కాషాయ దండమాత్రేణ యతి పూజ్యో న సంశయ అన్నారు కాబట్టి అదే గౌరవంతో మీకు నమస్కారం చేస్తూ విద్యారణ్యుల వారు చతురామ్నాయ పీఠ ప్రతిష్ఠ చేసినట్టుగా ఎక్కడ ఉందో చెప్పండి. ఆ విద్యారణ్యుల వారే శంకరులు చేశారు కుయ్యో అంటుంటే మీకు కొత్తగా విద్యారణ్యుల వారు ఎప్పుడు కలలోకి వచ్చి చెప్పారో ఈ విషయాలన్నింటినీ కూడా సూటిగా తెలియపరచవలసిందిగా నేను సవినయంగా చాలా విశేషమైనటువంటి భక్తి ప్రపత్తులతో మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాను. సమాజాన్ని విచ్ఛిన్నం చేయకుండా ఉండడము అనేది మనందరి బాధ్యత. ఆ పనిలో మనమందరం ఉందాము అని చెబుతూ శృంగేరి జగద్గురువులు మాకిచ్చినటువంటి ఆంక్షల వల్ల మేము ఎప్పుడూ యతులని గౌరవిస్తూ ఉంటాం. శంకరాచార్యుల వారు కూడా ఆంక్షలు చేశారు కాబట్టి సాష్టాంగ ప్రణామ పురస్సరములతో జీయర్ స్వామి వారికి ఇది మా అభ్యర్థన.